చూడండి, కుండలేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత ఎత్తుందో, చాలా ఎత్తుగా ఉంది. ఈ కుండలేశ్వర స్వామి దేవాలయానికి మార్గం, కుండలేశ్వర స్వామి దేవాలయానికి మార్గం. చూసారా, ఈ ప్రాంతం అంతా కూడా మంచి కొబ్బరి చెట్లతోటి చాలా అందంగా ఉంది. ఈ కుండలేశ్వరం కాండ్రేనికోన మండలంలో ఉంది. కాండ్రేనికోన మండలంలో ఉంది ఈ కుండలేశ్వరం. ఈ కుండలేశ్వరం దేవాలయం చాలా పురాతనమైంది. ఇప్పుడు మనం ఆ దేవాలయానికే వెళుతున్నాం. చూడండి, కొబ్బరి తోటలు హాయిగా ఎంతో ఉత్సాహంగా ఉంది. కోనసీమ అందాలు గుర్తుపడుతున్నాయి. ఈ దేవాలయానికి కొంచెం దూరం, పుష్కర్ ఘాట్ నుంచి కొద్దిగా దూరం నడవలసి ఉంటుంది. అదే ఇప్పుడు మనం నడుస్తున్నాము. చూడండి ఎంత బాగుంది. దారి పొడుగునా కొబ్బరి చెట్లు, ఏ పక్క చూసినా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏ పక్క చూసినా సరే మనకి కొబ్బరి చెట్లే కనబడుతున్నాయి. ఎంత బాగుంది. పక్క చూస్తే ఇల్లు కూడా కనపడుతున్నాయి. దగ్గరికి వచ్చేసాం కుండలేశ్వర ఆలయానికి. చూడండి, ఏ పక్క చూసినా కొబ్బరి చెట్లు, ఏ పక్క చూసినా కొబ్బరి చెట్ల మయం. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఎంతో అందంగా కనబడుతున్నాయి. చూడండి, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చాలా బాగా మనకి విందుగా దర్శనమిస్తున్నాయి. ఈ కుండలేశ్వరం టెంపుల్కి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. దేవాలయం మనకి కనపడుతుంది. దేవాలయం మనకు దగ్గరలో ఉన్నాము, చాలా దగ్గరికి వచ్చాం దేవాలయానికి. ఈ దేవాలయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎంతో చక్కటి రోడ్లు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, వీటన్నిటితోటి మిళితమైన దేవాలయం పరిసరాలు. ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి, దేవాలయ చరిత్ర గురించి మనం దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. నమస్తే.